ఇగో కవిత అక్క అయితే వచ్చింది కదా మొన్న అయితే కిరాణా సామాన్లు తీసుకొచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా ఇగో బియ్యం అయితే తీసుకొచ్చింది. అక్కకైతే చాలా బాధ అనిపిస్తుందంట మా వాతావరణం మమ్మల్ని చూసిన తర్వాత. అందుకే మళ్ళీ వచ్చి మళ్ళీ బియ్యం అయితే తీసుకొచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్క. ఇంకా అక్క కూడా మా గురించి బాధ అనిపిస్తుంది, మీ గురించి చెప్పాలి నేను అని అయితే వచ్చింది. అక్క చెప్పు, నీకు ఎట్లా అనిపించింది మమ్మల్ని చూస్తే? ఎందుకు బాధ అనిపిస్తుంది చెప్పు. హాయ్ అండి అందరికీ. నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, మనం డబుల్ పేరెంట్ ఉన్నోళ్ళమే చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లల్ని చూసుకోవడానికి. కానీ తను సింగిల్ పేరెంట్, తను ఒక్కటి చాలా ఇబ్బంది పడుతుంది. మరి ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలంటే ఇంట్లో బియ్యం కానీ, కిరాణా సామాన్ కానీ, బట్టలు కానీ, వాళ్ళ స్కూళ్ళు కానీ ఎంత ఖర్చు అవుతుందో మనందరూ తెలుసు. మళ్ళీ అందులోటి వాళ్ళ చిన్న బాబుకు కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండదు. మళ్ళీ ఆ బాబును హాస్పిటల్కి ఇప్పుడు ఇవన్నీ తనకు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలు అలా చూసిన ఈ చెల్లెను చూసి నేను ఒకసారి కలవాలి ఎట్లయినా అనుకున్నా. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఆ వీడియోలలో చూస్తే నాకు అర్థమైపోయింది. మొన్న కిరాణా సామాను ఇవాళ బియ్యం తెచ్చిన. మొన్న ఇంటికి వచ్చి చూసేసరికనే నాకు కొంచెం బియ్యం ఎక్కడ కనపడలేదు. అయ్యో పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ ఫుడ్ విషయాలు అనుకొని నేను ఇవాళ బియ్యం తెచ్చిన. అట్లనే మనం చాలామంది దేవుళ్ళ కాడ అన్నదానాలు అవి ఇవి చేస్తారు కదా, అట్లా చేసే బదులు ఇట్లా లేని వాళ్ళను చూసి వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా రోజులు ఇబ్బంది పడకుంటుంటారు. ఒక 10-15 రోజులైనా వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాము. మళ్ళీ ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకొని మీరు సాయం చేయండి చేసేవాళ్ళు. మళ్ళీ ఒక విషయం ఏంటంటే, నేను మొన్న ఈ చెల్లె ఇల్లు గురించి ఒక చిన్న వీడియో తీసిన కదా, అలా కొంతమంది కామెంట్లు ఏం పెట్టారంటే గవర్నమెంట్ ఇల్లులు వస్తాయి కదా చూసుకోవచ్చు కదా అని అన్నారు. ఆ గవర్నమెంట్ ఇల్లు వచ్చేది ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు ఈ గుడిసెలు ఇంత చిన్న గుడిసెలు ఎందుకు అందరు? ఆ గవర్నమెంట్ ఇల్లు అనేది రికమెండేషన్ల మీద జరుగుతుంది. ఉన్నోడు పోయి రికమెండేషన్ల మీద అలాంటి ఇల్లు జరుగుతాయి. ఇలాంటి వాళ్ళకు రికమెండేషన్లు చేయాలన్నా కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. రికమెండేషన్ చేసేటోళ్ళు కూడా లేరు. రికమెండేషన్ చేయాలన్నా కూడా కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా, అట్లాంటి స్తోమతలు కూడా వాళ్ళు లేరు. అందుకోసమని నేను ఇల్లు గురించి పెట్టిన. మీరు అందరూ ఎంత అండి గంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, తలా 100-200 సాయం చేసినా సరిపోద్ది. ఉన్నోళ్ళు అయితే 500-600 కూడా చేయొచ్చు. మనకి ఇంట్లో ఎన్నో ఖర్చులు అవుతున్నాయి. మనకి ఇంట్లో పిల్లలకు బిస్కెట్ ప్యాక్లు కొనిచ్చినంత విలువ కాదు. మనకి ఎవరైనా ఇంటి ముందు చుట్టాలు వస్తే వేలు ఖర్చు అవుతుంది. పాపం ఇలాంటి వాళ్ళకు ఒక 100-200 500 50 రూపాయల కాంచి సాయం చేయండి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతమంది. మళ్ళీ కొంతమంది కామెంట్స్ ఒక అన్న ఏం పెట్టినంటే వాళ్ళకు ల్యాండ్ ఉందా అని పెట్టిరు. ల్యాండ్ కూడా ఆ సిస్టర్కి ఏం లేదు. తన భర్త దూరం ఉండడం వల్ల తను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడికి ఇచ్చిన ల్యాండ్ ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు మాకు ఒకటి ఎట్లా ఉంటుందని వాళ్ళ తమ్ముడు పక్కన చిన్న గుడిసె వేసుకొని ఉంచుకున్నాడు. తనకు సొంతం ల్యాండ్ అంటూ కూడా ఏం లేదు. మన సబ్స్క్రైబర్స్ అందరం ఒక 100-200-500 వేస్తే దాంట్లోనే ఒక 70 గజాలు 60 గజాలు ల్యాండ్ కొనుక్కొని ఒక చిన్న రేకుల ఇల్లు లాగా రూమ్ వేసుకుంటుంది. మనందరం చాలా సాయం చేసిన వాళ్ళం అవుతాము. ఒక ఆడబిడ్డకు మనం సాయం చేసిన వాళ్ళం అయితే మన పిల్లలకు మనకు ఎంతో పుణ్యం ఉంటుంది. మనం దేవుళ్ళకు మొక్కి దేవుళ్ళకు పూజలు చేస్తే మన దేవుళ్ళకు మొక్కితే పుణ్యాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ ఇట్లా లేని వాళ్ళకి ఇంత అన్నం పెడితే మనకు చాలా పుణ్యం వస్తుంది. మీరు అందరూ నా వీడియో చూసి కంపల్సరీ కొంతమంది అయినా ఈ చెల్లకు సాయం చేస్తారని నేను అనుకుంటానా. నా కోరిక కూడా అదే. మీరు అందరు చాలా వరకు మంచి హృదయం తీసుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా మంచి మనసుతోనే ఆలోచించి ఈ చెల్ల గురించి ఆలోచించి తనకు తప్పకుండా సాయం చేయండి. నా రిక్వెస్ట్గా అడుగుతాను మిమ్మల్ని అందరినీ, మీరు ఒక్కసారి కామెంట్స్ మాత్రం బ్యాడ్ పెట్టకుండా మంచి ఆలోచించి తనకు ఒక ఇల్లు మాత్రం తప్పకుండా చేయండి. మీరు అందరూ చేస్తే మీ అంత పెద్ద అమౌంట్ కాబట్టి నా ఒక్కదాని వల్ల కాదు. మీరు అందరూ చేస్తే మీ అందరితో పాటు నేను కూడా చేస్తాను నాకు తోచినంత. ఇది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకొని ఒక ఆడబిడ్డకు సాయం చేసినట్టు అవుతుంది. తప్పకుండా చేయండి. ఓకే అక్క, చాలా సంతోషం. అక్క కూడా హెల్ప్ చేసింది. నాకు స్టార్టింగ్లో కూడా కిరాణా సామాన్లు తెచ్చుకోండి అని 1000 రూపాయలు కూడా పంపించింది. మళ్ళీ ఒకరోజు కిరాణా సామాన్లు తీసుకొచ్చి ఇచ్చింది. మళ్ళీ కూడా ఇంకా బియ్యం కూడా పట్టుకొచ్చింది. మొన్న అడిగింది బియ్యం ఉన్నాయా అంటే బియ్యం లేవు అని చెప్పిన. బియ్యం లేవు అనగానే నాకైతే మళ్ళీ బియ్యం వేసుకొని ఇంటి దాకా వచ్చింది. నాకు చాలా సంతోషం అక్క. పిల్లలు చూస్తే బాధ అనిపిస్తుంది అని అంటుంది. ఇంకా ఒక్కదాన్ని ఎట్లా చదువుకుంటావురా అని అయితే నా కోసం చాలా బాధపడుతుంది. అందుకే పోరాడుతుంది. మీ అందరికి కూడా చెప్తుంది అనమాట. అందుకే నేను ఒక్కదాన్నే సాయం చేస్తే ఈ కుటుంబాన్ని సాగలేను కదా, నాలాంటి వాళ్ళు చాలామంది సాయం చేయండి. నువ్వు ఆదుకోండి ఒక ఆడబిడ్డని. ఒక ఆడపిల్ల కష్టపడి పిల్లల్ని చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ఏజ్లో పిల్లలు ఇప్పుడు ఎంజాయ్గా సంతోషంగా ఉంటే తను ఒక 60 ఏళ్ళ అమ్మ అంత ఆలోచించి కష్టపడుతుంది.
ఇగో ఈ అమ్మ కూడా ఒక్కటి దాని బిడ్డ ఇంటికాడ ఉండేసరికి బాధతోని ఆ పిల్లల్ని చూసుకుంటూ ఈ చెల్లె బాయికాడ మన నిమ్మ తోటలో పని చేసి వస్తారు ఈ అమ్మ కూడా ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటూ కొంచెం సాయంగా ఉంటుంది. వీళ్ళు కూడా ఇంత సాయం చేయకుండా ఇంకా ఆ చెల్లె పరిస్థితి ఎట్లుండునో ఏమో. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ కొంచెం సాయంగా ఉండేప్పటికనే సరిపోయింది. వాళ్ళతో పాటు మనం కూడా ఆ చెల్లకు హెల్ప్ చేద్దాము. ఇది మాత్రం దృష్టిలో ఉంచుకొని మీరు ఆ చెల్లకు సాయం చేస్తారని నేను కోరుకుంటాను. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను నేను, ప్లీజ్. థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. చాలా మంచి మంచి మాటలు చెప్పినావు. నేను పెద్ద మనిషి అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఫుల్గా సపోర్ట్ చేసి యూట్యూబ్లో అయితే ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇంకా జీవితంలో కూడా ముందుకు తీసుకెళ్ళాలి. నన్ను అయితే నా జీవితం ఇక్కడికే స్టాప్ అయిపోయింది అనుకున్నా, కానీ యూట్యూబ్ ద్వారా ముందుకు వచ్చిన నేను ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్. బాయ్.